హృదయాల్లో భక్తి బీజాలు పటిష్టంగా నాటుతూ ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల అనుసంధానకర్తగా సాగుతున్న పరిపూర్ణానంద స్వామి వారి అనుగ్రహ భాషణం. దయానంద చరణో మనసా స్మరామి, దయానంద చరణో శిరసా నమామి. తెలుగు ప్రాంతానికి ఈరోజు మనందరం కూడా స్మరించదగ్గ మహనీయులు భావానంద తీర్థ స్వామివారు, మాధవానంద మదనానంద సరస్వతి స్వామివారు, మహర్షి మలయాళ స్వామివారు, గండి రామకృష్ణానందగిరి స్వామివారు ప్రతి ఒక్కరి హృదయంలో భగవద్గీతను తనదైన శైలిలో నాటినటువంటి విద్యాప్రకాశానందగిరి స్వామివారు, చిన్మయారణ్యాన్ని స్థాపించి రాష్ట్ర నలుమూలల అవిశ్రాంతంగా పర్యటించినటువంటి శారదా ప్రియానంద మాతాజీ గారు, వీళ్ళందరూ ఈరోజు మన మధ్య లేకపోయినా వారందరి కృషి మనందరం గుర్తుంచుకోదగ్గ అంశం. ఇక మనందరి మధ్యలో ఇప్పుడు ఉంటున్నటువంటి వ్యక్తులు అహర్నిశము ఈ ప్రజలలో భక్తిని, ఆధ్యాత్మికతను, జ్ఞానాన్ని, సాధనను పురికొల్పుతున్నటువంటి మనందరికీ తెలుసు గణపతి సచ్చిదానంద స్వామివారు, అలాగే సుందర చైతన్యానంద స్వామివారు, అలాగే శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారు. వీళ్ళందరూ ఇప్పుడు మన మధ్య ఉన్నారు. మన అదృష్టం అది. ఇటువంటి మహనీయుల సంస్కారంతో ఈ భూమి ఇంకా ఒక దీపం పెట్టడానికి, దీపాలు ఆర్పే ఈ సంస్కృతిలో కోటి దీపాలు పెట్టడానికి మేము సైతమని పురుగుల్లా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహుతులైనటువంటి వాళ్ళు వచ్చారు అని అంటే కేవలం ఈ మహనీయుల యొక్క కృషి మాత్రమే మనందరం గుర్తించుకోవాలి. వారి యొక్క కృషిని ఈరోజు వేగవంతంగా పరుగులు తీస్తున్నటువంటి మాధ్యమంలో ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి. అన్ని ఛానల్లోనూ గత ఏడాది రెండేళ్లగా హిందూ ధర్మం పట్ల కొంత అభిమానాన్ని పెంపొందించుకుంటూ ఉంటున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. అందులో ప్రత్యేకించి చొరవ తీసుకుని ఒక భక్తి టీవీ, అలాగనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కూడా తెలుగు ప్రజలందరికీ తమదైనటువంటి భావాన్ని అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. కానీ ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి ఒక భక్తి ఛానల్ని ఏర్పాటు చేసి ఇంతమందిని ఒక వేదిక మీదకు తీసుకురావాలి, ఇంత ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించడం అనేటువంటిది నిజంగా నరేంద్ర చౌదరి గారు, ఆయన ధర్మపత్ని రమాదేవి గారు, ఆయన మాతృమూర్తి, వారి పూర్తి భావుకత మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటే ఒక పుట్టినరోజు అంటే దీపాలు ఆర్పేసేటువంటి సంస్కృతి తయారైంది.
కానీ తద్విరుద్ధంగా తద్భిన్నంగా ఈరోజు 1,000,000 దీపాలు వెలిగించాలనేటువంటి ఆలోచన అద్వితీయం. ఇదే ఎన్టీఆర్ గ్రౌండ్స్లో నేను మీ అందరికీ పరిచితుణ్ణి. లలితా సహస్రనామం మధ్యలో 1,00,000 దీపోత్సవం పెట్టుకున్నప్పుడు రమాదేవి గారు, నరేంద్ర చౌదరి గారు వచ్చి ఆ రోజు దీపం వెలిగించి ప్రారంభించారు. ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణతో గత సంవత్సరం ఇదే మైదానంలో శృంగేరి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇదే కార్తీక మాసంలో సోమవారం నాడు ఈ దీపాన్ని ఆ రోజు కూడా 1,00,000 దీపోత్సవం చేయించారు. మళ్ళీ ఈ ఏడాది ఒక్కరోజుతో కాకుండా ఈ దీపాలు వెలిగిస్తూ పోవాలి అని 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నన్ను ఒకరు అడిగారు, మీరు మొదటి రోజు ఎందుకు రాలేదండి అని. నేను ఒక మాట చెప్పాను, నేను మొదటి రోజే వస్తే ఇంకా 14 రోజులు ఉండదు కదా, పరిపూర్ణమైపోతుంది. పరిపూర్ణత అనేది ఆఖరి రోజే ఉంటుంది అన్నా నేను. ఆ న్యాయాన్ని అనుసరించే ఈరోజు నా ప్రవచనం కూడా ఆఖరిని పెట్టారు కానీ మొదట్లో పెట్టలేదుగా. కాబట్టి ఇంత వైభవమైనటువంటి కార్యక్రమం ఒక్క భాగ్యనగరంలోనే కాదు, ప్రతి జిల్లా కేంద్రంలో ఇది ప్రారంభం కావాలి. ప్రతి హిందూ హృదయానికి ఒక దిశానిర్దేశం కావాలి. ఆ మార్గదర్శకం అందాలి అని అంటే ఈరోజు ఒక టీవీ మాధ్యమం అనేటువంటిది చాలా ప్రభావశాలిగా ఉంది. మనందరం అంటుంటాం, మనం ఏం చేసినా పైవాడున్నాడు చూస్తున్నాడని అంటుంటారు చాలామంది. కానీ పైవాడనేటువంటిది దేవుడు అనే మాట పక్కన పెడితే ఇప్పుడైతే పైన ఒక యంత్రం అయితే ఉంది, ఏమిటనంటే శాటిలైట్ అనేది. ఇక్కడ జరిగే ప్రతిదాన్ని అది చూస్తుంది, కోట్లాది మంది చేత చూపిస్తుంది, అందరికీ చూపిస్తుంది కూడా. అటువంటి ప్రభావశాలిగా ఈరోజు దూసుకుపోతున్నటువంటి ఈ మాధ్యమాన్ని ఈ ధర్మం కోసం కనుక ఉపయోగించగలిగితే సమాజంలో కొత్త చట్టాలు చేయవలసిన అవసరం లేదు. ధర్మాన్ని ఏర్పాటు చేయడం మొదలు పెడితే చట్టాలని తగ్గించుకుంటూ పోవచ్చు. ఈరోజు ఈ 1,00,000 దీపోత్సవం సందర్భంగా దీపం గురించి ప్రతిరోజు పండితులందరూ మాట్లాడారు, స్వామీజీలు మాట్లాడారు. నేను నిజంగా చెప్పాలంటే ఈ వేదిక మీద ఇంతవరకు మాట్లాడినటువంటి వాళ్ళందరికంటే వయస్సులోనూ అనుభవంలోనూ అన్ని రంగాల్లోనూ చాలా చిన్నవాడిని. అయితే నేను ఎప్పుడైనా ఈ కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు మా అమ్మగారికి ఫోన్ చేస్తుంటాను, నా కన్న తల్లికి, అమ్మ కార్యక్రమానికి వెళుతున్నాను చూడు అని. చూసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను, అమ్మ ఏమైనా తప్పులు దొరిలాయా, ఏమైనా తప్పు మాట్లాడానా ఒకసారి చెప్పు అని. ఎందుకంటే నన్ను చక్కదిద్దింది, నన్ను మలిచింది, నన్ను ఈ రకంగా తీసుకొచ్చింది నా కన్న తల్లి, నా తండ్రి. మా అమ్మ బాగా చదువుకుంది, మా నాన్నగారికి తక్కువ చదువు ఉన్న ఆయనకున్న సంస్కారం ఆయనకుంది. ఆవిడ ఒకటే మాట చెప్పింది, నువ్వు ఈరోజు దీపం గురించి 2 ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పాలి, నాకు కాదు, అక్కడ చెబితే నేను వింటానని చెప్పింది. ఒక చిన్న మాట చెప్తాను. ఈ సృష్టిని 2 రకాలుగా విభజించారు. ఒకటి నిరాకారంగా, 2 సాకారంగా. ఈ సృష్టిని తయారు చేయడానికి పంచభూతాల్ని వాడుకుని ఈ ప్రకృతిని 2గా విభజించి ఒకటి సాకార సృష్టిగా, 2 నిరాకార సృష్టిగా మన ముందు ఉంచారు. అందులో నిరాకారము అనంటే రూపము లేదు అని అర్థం. కానీ
అది అంతటా వ్యాపించి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేనికి రూపం లేదో అది అంతటా ఉంటుంది. అంతటా ఉండేందుకు కూడా దానికి అవకాశం ఉంటుంది. ఒక రూపం ఉంటే పరిమితం అవుతుంది, ఏకదేశం అవుతుంది అది. అలా ఈ సృష్టిని చాలా అద్భుతంగా విభజించారు. అందులో రూపం లేని సృష్టిలో ఆకాశానికి రూపం లేదు, మనం పీల్చుకునే ప్రాణానికి రూపం లేదు. ఇవి రెండు నిరాకారంగా ఉంటుంది. ఆకాశం ఎక్కడుంది అని అంటే అంతటా వ్యాపించి ఉంది అని అంటారు. ప్రాణం ఎక్కడుంది అని అంటే అంతటా వ్యాపించి ఉంది అని అంటాం. అలాగే ఈ రెండు రకాలని పక్కకు పెడితే తరువాత వచ్చినటువంటిది అగ్ని. దీనికి రూపం ఉంది. రెండోది రూపము లేదు, రూపం లేకుండా ఉంటుంది, రూపంతోనూ ఉంటుంది. మీకు దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అయితే మొట్టమొదట రూపము లేకున్నప్పటికీ కూడా రూపాన్ని పొంది ఉన్నటువంటి గుణం కలిగింది అగ్ని. కాబట్టి వేదమే ఘోషించింది అగ్ని ప్రథమజః అని. మొట్టమొదట పుట్టింది అగ్ని అని. అందుకనే మన ఋషులందరూ కూడా ఏ కార్యాన్ని ప్రారంభించినా అగ్ని సాక్షిగా చేస్తాము, అగ్నిని ఎదురుగా పెట్టుకొని మనం చేస్తాము. అయితే ఈ అగ్నికి కారణం ఏమిటి, ఎక్కడి నుంచి పుట్టింది అగ్ని అని అంటే, ఈ అగ్నికి కారణం, ఈ అగ్నికి కర్త, భర్త, హర్త అంతా కూడా ఒక్క సూర్యుడే. సూర్యుడు అనేటువంటి వాడు లేకపోతే ఈ సృష్టి లేదు. అందుకనే సూర్యో యథా సర్వలోకస్య చక్షు అని అంటారు. పవిత్రంగా సంధ్యావందనం చేసేటప్పుడు సంధ్యావందనంలో కూడా సూర్యుడిని నమస్కరిస్తూ నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరంచి నారాయణ శంకరాత్మనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అన్నారు. అంటే ఆ సూర్యుడు ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు. ఎంత దీర్ఘ దృష్టి మన ఋషులకు ఉంది అని అంటే, ఒక హిందువు చదువు లేనటువంటి పామరుణ్ణి పల్లెటూరులో, ఒరే నువ్వు దేవుడు అంటున్నావు, నీకు దేవుడు కనిపిస్తాడా అని అంటే, మనం రాత్రిపూట అడిగితే హాయిగా నిద్రపో ఉదయాన్నే చూపిస్తానంటాడు. ఉదయాన్నే లేవగానే దేవుడు ఎక్కడా అని అడిగితే బయటికి తీసుకెళ్ళి అదిగో చూడు దండం పెట్టానంటాడు. కాబట్టి హిందువుకి దేవుణ్ణి వెతుక్కోవలసిన అవసరం లేదు, దేవుడే వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తున్నాడు. అటువంటి అగ్ని సాక్షిగా మనం ప్రతి కార్యాన్ని ప్రారంభిస్తాం. జాతకర్మ దగ్గర నుండి, గర్భాధానం దగ్గర నుండి ఆఖరికి మనిషికి ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి చితికెక్కిస్తే ఆ అగ్ని సాక్షిగానే ఈ జీవయాత్ర కొనసాగుతూ ఉంటుంది. అటువంటి పవిత్రమైన సంస్కృతి హిందూ సంస్కృతి. దాంట్లో ఒక మాట చెప్పబడింది, ఈరోజు ఈ భూమి మీద ఏ అగ్ని అయితే ఉందో దానికి కర్త, భర్త ఒక సూర్యుడే అని చెప్పింది. ఆ సూర్యుడి యొక్క శక్తితో ఈ భూమి మీదకి అగ్ని అనేది వచ్చిందట. ఎలా వచ్చింది అని అంటే, రెండు రకాల అగ్నులుగా వచ్చిందట. ఉపనిషత్తు చెప్తుంది, ఒకటి లౌకిక అగ్నిగా వచ్చిందట, రెండు వైదిక అగ్నిగా వచ్చిందనంట. లౌకిక అగ్ని దేనికి అనంటే, లోకంలో మనం బ్రతకడానికి అగ్ని కావాలి, శరీరంలో టెంపరేచర్ కావాలి, బయట టెంపరేచర్ కావాలి. అలాగే మనం భోజనం చేయాలంటే పక్వానికి అగ్ని కావాలి. కాబట్టి మన శరీరంలో అగ్ని, మనం తినడానికి వంటను తయారు చేయడానికి అగ్ని, ఇవన్నీ లౌకిక అగ్ని అని అంటారు. ఇక రెండవ అగ్ని ఉంది, దాన్ని వైదిక అగ్ని అని అంటారు. ఆ వైదిక అగ్ని ఏంటనంటే, కేవలం వేదం కోసరం మాత్రమే ఉంటుంది ఆ అగ్ని. వేదాన్ని రక్షించడం కోసమే ఆ సూర్యుడు ఈ లోకంలో అగ్ని రూపంలో దిగొచ్చాడు. అందుకనే జాతవేదసే సునవా మసోమ మరాతి యతో నిదహాతి వేదః తామగ్నివర్ణాం తపసా జ్వలంతి. అగ్ని అనేటువంటిది వైదిక అగ్నిగా మనకు మన ఋషులు సంభావన చేశారు. అయిపోయిందా? టైం అయిపోయిందా? పూర్తి చేసేనా? ఓకే. అటువంటి అగ్నిని
మనకు ఉపనిషత్తు చెప్తుంది 7 నాలుకలు ఉన్నాయట. చాలామంది అంటారు వీడికి 2 నాలుకలు వాడని అంటారు. మనుషులు అంటే 2 రకాలుగా మాట్లాడితే ముందు ఒక మాట వెనకో మాట మాట్లాడాడు అనుకోండి, వీడికి 2 నాలుకలు అంటారు. కానీ అగ్నికి 7 నాలుకలట. అంటే ఏమిటే ఆ 7 నాలుకలు అని అంటే, కాళీ కరాళీ చ మనోజవాచ సులోహితాయా చ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లేలాయమానా ఇతి సప్త జిహ్వా. 7 నాలుకలతో 7 పేర్లతో ఉందట. అందులో ఒక పేరు, ఆఖరి పేరు విశ్వరుచి అని ఒక పేరు. అని అంటే ఈ విశ్వాన్ని ఆయన టేస్ట్ చేస్తూ ఉంటాడట. అంటే అప్పుడప్పుడు వచ్చి మనల్ని కాల్చడానికి, లేకపోతే మనం తినడానికి ఆహార పదార్థాలని కాల్చడానికి ఆయన బయటకు వస్తూ ఉంటాడు. మనల్ని టేస్ట్ చేస్తాడు, మనం టేస్ట్ చేసిన వాటిని టేస్ట్ చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇన్ని నాలుకలతో అగ్ని ఈ లోకాన్ని కాపాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాదట, ఒక శిశువు పుట్టాలి అని అంటే పురుషుడిలో స్త్రీలో అగ్ని పుట్టాలట. దాన్ని కామ అగ్ని అని అంటారు. ఆ కామ అగ్ని పుడితేనే జీవ ఉత్పత్తి జరుగుతుంది. తల్లి గర్భంలో అగ్ని ఉంటేనే శిశువు ఉత్పత్తి జరుగుతుంది. బయట పడ్డ తర్వాత టెంపరేచర్ ఉంటేనే శిశువు బ్రతుకుతుంది. కాబట్టి అగ్ని లేకపోతే ఈ సృష్టి లేదు. కాబట్టి అగ్నిని మనం ఆరాధించడానికి ఋషులు ఎందుకు ముందుకు చొరవ చూపారనంటే, దేవుడు ఎక్కడో కాదు, అగ్నిర్దేవత వాచో దేవత చంద్రమా దేవత అని మనకు వేదమే ఘోషిస్తుంది. అగ్నిని దైవంగా ఆరాధిస్తాం కాబట్టి ప్రతి కార్యానికి మనం అగ్నిని వెలిగించుకొని మనం ముందుకెళ్తాం. 1-2 చిన్న మాటలు చెప్పి పూర్తి చేస్తాను. రెండోది, మనం అగ్నిని వెలిగించినప్పుడు నన్ను ఒక అబ్బాయి అడిగాడు, స్వామి ఇప్పుడు మనం మోడర్న్గా బాగా డెవలప్ అయిపోయాం కదా, ఈ లైట్లన్నీ వచ్చాయి, మళ్ళీ దీపం ఎందుకు వెలిగించాలి అని అడిగారు. ఒక యూనివర్సిటీలో టాక్స్ ఇస్తున్నప్పుడు నేను ఆ అబ్బాయికి చెప్పాను, చాలా మంచి ప్రశ్న వేసావయ్యా, నిజమే, నాకు కూడా అనిపించేది, ఫ్లడ్ లైట్లు ఇన్ని లైట్లు ఉన్నప్పుడు ఒక దీపం వెలిగిస్తే పెద్ద వచ్చిన ప్రయోజనం ఏమిటి? ఆల్రెడీ లైటింగ్ కదా, వెల్ లైటెడ్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూమినింగ్, మళ్ళీ ఒక దీపం పెట్టడం ఎందుకు? కానీ బాగా ఆలోచన చేయి, ఎంత గొప్ప 1000 వాట్స్ కానీ 5000 వాట్స్ కానీ 10,000 వాట్స్ కానీ ఒక బల్బుని మనం వెలిగిస్తే దాని పక్కన ఇంకొక బల్బు వెలగకుండా ఉండే బల్బుని పెడితే ఈ బల్బు ఆ బల్బుని వెలిగించలేదు. కానీ ఒక దీపాన్ని వెలిగించి 1,000,000 దీపాలని వెలిగించడానికి అవకాశం ఉంటుంది ఒక దీపంతో. ఒక బల్బు ఇంకో బల్బుని వెలిగించలేదు, కానీ ఒక దీపం 1,000,000 దీపాలు కాదు, కోటాను కోట్ల దీపాలను వెలిగిస్తుంది. అందుకే భారతీయ సంస్కృతి వెలిగించలేని పరాధీనమైన సంస్కృతి కాదు, తాను వెలుగొందుతూ అన్నిటికీ వెలుగునిచ్చేటువంటి సంస్కృతి హిందూ సంస్కృతి అని చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇంకొక అంశం కూడా మీరు గమనించాలి. పూర్ణాహుతి కాబట్టి కొద్దిగా ఒక 2 నిమిషాలు తీసుకున్న ఇబ్బంది లేదు, ఎందుకంటే మామూలుగా కాకుండా. చెప్పండి చౌదరి. అలాగే మనం ఒక బల్బుని వెలిగిస్తే కిందకి పెడితే అది కిందకి చూస్తుంది అంతే, ఇంకా మళ్ళీ పైకి చూడదు. పైకి పెడితే పైకి చూస్తుంది, ఇటు తిప్పితే అటు చూస్తుంది, ఇటు తిప్పితే అటు చూస్తుంది. కానీ మీరు ఒక దీపాన్ని వెలిగించి కిందకు పెట్టండి, పైకే చూస్తుంది, సైడ్కి పెట్టండి, పైకే చూస్తుంది, ఈ సైడ్కి పెట్టండి, పైకే చూస్తుంది, పైకి పెట్టినా పైకే చూస్తుంది. అంటే ఒక మనిషి ఎప్పుడు ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేయాలని మనకు దీపం చెబుతూ ఉంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ అని. మన దృష్టి ఎప్పుడు పైకి ఉండాలి. కానీ ఒక డేగ పైకి ఎగిరి ఎందుకు ఎగురుతుంది పైకి అనంటే, కింద నీచమైన కుళ్ళిపోయిన కళేబరాన్ని తినడం కోసం పైకి ఎగిరినట్లుగా మనం ఉండకూడదు. మనం ఒక అగ్నిలాగా, కింద వెలిగిన అగ్ని పైకి ఎలాగైతే ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేస్తుందో అలా ఉండాలని మనకు అగ్ని నేర్పుతుంది. నిజంగా ఈరోజు ఈ భక్తి కార్యక్రమంలో ఆఖరి రోజు మనందరం ఆరాధించుకునేటువంటి కంచిపీఠాన్ని ఇక్కడికి ఆహ్వానం పలికి సమున్నతంగా వారికి గౌరవాన్ని ఇచ్చి, అంటే తెలుగు ప్రజలు ఎంత గొప్పవారో చూడండి. తెలుగు ప్రజలు గుండెల్లో దాచుకుంటారు ఒక సాధువుని అనేటువంటి దానికి ఇదే నిదర్శనం. మిగతా రాష్ట్రంలో ఎలా ఉంటారో తెలియదు, కానీ తెలుగు ప్రజలు ఒక సాధువుని ఎలా ఆదరిస్తారు, ఎలా గుండెల్లో దాచుకుంటారనేటువంటిది ఇప్పుడు మనం చాటుకుంటున్నాం. తెలుగు నేలకే ఆ గౌరవం ఉంది.
నిజంగా ఈరోజు ఒక మంచి మహనీయుల యొక్క మధ్యలో నేను కూర్చోగలిగాను అని అంటే ఇది కేవలం మా అమ్మ నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం, నా గురువు నాకు నేర్పినటువంటి 2 ముక్కలు, వాళ్ళ మధ్య జరిగినటువంటి నా జీవన సాగిన స్రవంతి ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఈ భక్తి టీవీలో నాకు విశేషంగా అనిపించేది ఏంటనంటే, ఎవరిలో ఎంత మార్పు వచ్చిందో తెలియదు కానీ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు ఇద్దరు కలిపి రఘుబాబు మెడలో కాషాయం మాల వేసేశారు. వారు ఎర్రబట్ట ఉండేటువంటి రఘుబాబుకి కాషాయం బట్ట కప్పారు అని అంటే నిజంగా భక్తి టీవీ యొక్క ఘనత నరేంద్ర చౌదరి గారికే దక్కింది. పూర్తిగా భక్తిలో దింపేశారు రఘుబాబుని. ఎర్రజెండ 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 అనాల్సినటువంటి రఘుబాబు ఇప్పుడు పూర్తిగా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన నిజంగా రఘుబాబు జన్మధన్యం. నరేంద్ర చౌదరి, రమాదేవి గారు నిజంగా ఒక తల్లి తండ్రి లాంటి వారు నాకు. మొదటి నుంచి కూడా వారు నాతో కూడా నడుస్తూ ఎన్నో ధార్మికమైన కార్యక్రమాలకి చేతునందిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా నా అదృష్టం ఏంటనంటే, ఒక పక్క ఈ పళ్ళ్యార్ మఠం నుంచి వచ్చినటువంటి స్వామి, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు, కంచి జయేంద్ర సరస్వతి స్వామి వారు, వీరందరి మధ్యలో కూర్చునే అవకాశాన్ని కల్పించినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా మనసా వాచా కర్మణ మరొక్క మారు ఈ కోటి దీపోత్సవం మనందరి జీవితాల్లో కోటి కాంతుల్ని నింపాలని, అందరికీ ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. ఆశీస్సులు అందించిన పరిపూర్ణానంద స్వామి వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం.